ఎన్నికలు పెట్టడం అనేది దాని ఫార్ములా. ఇంతవరకు దేశవ్యాప్తంగా ఫిరాయింపులలో దాన్ని ఏమంటారు, ఫిరాయింపులలో మంచిలో చెడు, చెడులో మంచి, ఫిరాయింపు అనేదే ఒక అసహజత్వం. కాకపోతే అక్కడ అనైతికం కాకుండా నైతికంగా ఉండటం. నైతికం ఏంటి అంటే రాజీనామా చేయించి గెలవటం. అయితే అది లోక్సభ ఇట్లాంటి వాటిలలో ప్రజల చేత ఎన్నిక కావడం. ఇప్పుడు కర్ణాటకలో అదే చేసింది, అది మధ్యప్రదేశ్లో అదే చేసింది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు ఎవరైతే వస్తారో వాళ్ళ చేత రాజీనామాలు చేయించి మళ్ళీ ఎన్నికలకు తీసుకెళ్ళి గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఓడిన వాళ్ళు ఉన్నారు. ఓడిన వాళ్ళని కాపు కాచింది, ఏదో పదవులు ఇచ్చి, గెలిచినటువంటి వాళ్ళకి పదవులు ఇచ్చి సత్కరించింది, లేదా పార్టీలో ఇంక్లూడ్ చేసుకుంది. బట్ రాజ్యసభలకు వచ్చేటప్పటికి అట్లా ఉండదు సిస్టమ్. రాజ్యసభ వచ్చేటప్పటికి రెండు కోణాలు అనుసరిస్తున్నారు. ఒకటి నెంబర్ 1, 2/3 లైక్ తెలుగుదేశం నుంచి వచ్చిన నలుగురు టైపులో క్రిందటిసారి. లేదా మిగతా చోట్ల ఏం చేస్తున్నారు, ఇప్పుడు బిజు జనతా దళ్ అదే చేశారు. ఇప్పుడు సేమ్ ఫార్ములా ఇక్కడ వైసీపీది చేస్తున్నారు. రాజీనామా చేయించి ఆ ప్లేస్కి ఎన్నికలు. ఇక్కడ పోటీ అక్కడైతే బిజు జనతా దళ్ పోటీ చేస్తుంది. అక్కడేంటి, బిజు జనతా దళ్ వాళ్ళు రాజ్యసభ సభ్యులందరూ రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చేస్తే ఒకేసారి నలుగురు చేశారనుకోండి, ఎన్నికలు జరిగితే బిజు జనతా దళకి కూడా 2 సీట్లు